ఇక నెల్లూరులో బర్డ్ ఫ్లూ కలకలం కంటిన్యూ అవుతోంది. పలు ప్రాంతాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ ఉన్నట్టు గుర్తించారు అధికారులు. దీంతో కలెక్టర్ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. అన్ని గ్రామాల్లో దండోరా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దాదాపు నెల్లూరు వ్యాప్తంగా 3 రోజుల పాటు చికెన్ అమ్మకాలపై నిషేధం విధించారు. అమ్మకాలు జరిపితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. దుకాణదారులు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేందర్, చెప్పండి, ప్రస్తుతం ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ నెల్లూరు జిల్లాలో ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి ఇటు చికెన్ షాప్ యజమానులు కానీ ఇటు ప్రజలు ఏం చెప్తున్నారు సురేందర్? నెల్లూరు జిల్లా పొదలకూరు, కోవూరు మండలాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఉండడంతో కూడా సమీప ప్రాంతాలైనటువంటి మండలాల్లో కూడా ఇటు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో ఇటు శానిటైజేషన్ చేపించారు. శానిటైజేషన్ చేపించిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేయడం జరిగింది. అప్రమత్తం చేసిన క్రమంలో చుట్టూ ప్రాంతాల అన్నిట్లో కూడా ఈ యొక్క చికెన్ షాపులని, చికెన్ అమ్మకాలను కూడా నిషేధించి అక్కడ ఉన్నటువంటి చికెన్ షాపులకి, పౌల్ట్రీ పరిశ్రమకి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే నెల్లూరుకి సంబంధించినటువంటి ప్రధాన హెడ్ క్వార్టర్ అయినటువంటి నెల్లూరులో కూడా చికెన్ షాపులు మూతవేయడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీ పరిశ్రమలకు కూడా ఆ నోటీసులు అందించారు. అయితే ఈ యొక్క ఏవైతే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో స్వచ్ఛంగా కూడా ప్రజలు ఆ చికెన్ తినకుండా ఉండేందుకు ఈ యొక్క గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి ఇటు అధికారులు వాళ్ళని అప్రమత్తం చేస్తున్నారు. దాంతోపాటుగా ఇటు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ యొక్క చికెన్ తినకుండా గ్రామాల్లో స్వచ్ఛందంగా ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి షాపులన్నిటిని కూడా స్వచ్ఛందంగా వాళ్ళే మూయించేసి ఈ యొక్క బర్డ్ ఫ్లూ నుంచి బయటపడేందుకు ఈ 3 రోజుల పాటు చికెన్ షాపులకి వెళ్లకుండా, చికెన్ తినకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఎక్కడైతే ఉందో ఆ విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నటువంటి చేపలు చికెన్ మార్కెట్ అంటారు దీన్ని. మనం ఒకసారి విజువల్స్లో కూడా గమనించవచ్చు. ఇది చిన్న బజార్లో ఉన్నటువంటి చేపలు చికెన్ మార్కెట్. ఇక్కడ ఎక్కువగా కూడా ఇక్కడ చికెన్ ఎక్కువ నెల్లూరులో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి చికెన్ తీసుకెళ్తుంటారు. అయితే ఒక్కసారిగా కూడా చికెన్ అమ్మకాలు నిన్నటి నుంచి ఆపేయడంతో పాటు రేపటి దాకా ఆపేయాలని కూడా ఇటు అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే దీంతో ఈ యొక్క చికెన్ ప్రియులు అయితే అల్లాడిపోతున్నారు. చికెన్ దొరకపోయేసరికి మరో విధంగా ఇటు చేపలు, రొయ్యలు, మటన్కి గిరాకీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మనం చేపలు మార్కెట్లో జనాలు చికెన్ దొరకపోయేదానికే చేపల మార్కెట్లో జనాలు ఏ విధంగా ఉన్నారో కూడా ఒకసారి మనం విజువల్స్లో గమనించవచ్చు. అయితే 150 రూపాయలు ఉన్నటువంటి చేప ఈరోజు 250 రూపాయలు కేజీ అమ్ముతుంది. అదేవిధంగా మటన్ 700 రూపాయలు ఉన్నటువంటి మటన్ 900 రూపాయలు మటన్ అమ్ముతున్నారు. దాంతోపాటుగా ఏదైతే ఈ యొక్క చికెన్ దొరకలేదో, ఏదైనా నాన్ వెజ్ తినాలనే ఉద్దేశంతో చేపల్లో ఇటు మటన్కి ఎక్కువ గిరాకీ ఉంది నెల్లూరులో. దాంతోపాటుగా కొన్ని చోట్లయితే షాపులు ఇటు సూళ్ళూరుపేట, నాయుడుపేట, గూడూరు, ఉదయగిరి వంటి ప్రాంతాల్లో ఈ యొక్క షాపులు అయితే తెరిచి ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రం ఆంక్షలు విధించున్నారు. అయితే మొత్తం మీద కూడా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే కొన్ని మండలాలకు మాత్రమే ఉంది. ఈ ఎఫెక్ట్తో ఆ మండలాల్లో చికెన్ అమ్మకాలు అయితే జరగటంతో గ్రామాల్లో కొంతమంది స్వచ్ఛందంగా కూడా షాపుల మూత వేసినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. కెమెరామెన్ రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.